సపోజ్ మీకు ఒక తేలు వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా చంపుతారు? స్టైల్ గా చంపరు కదా, ఇలాగ అంటారు కదా. అలాగా సంఘం సైతానుని శీఘ్రముగా ఇలాగ తొక్కే వరకు ఆయన కుర్చీ కదలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సైతానుడైతే సంఘాన్ని వ్యాధులతో బాధ పెట్టిందో, అప్పులతో, పస్తులతో, కష్టాలతో, మరణాలతో, అబార్షన్లతో, లేమితో, గట్టుతనముతో, అనేకమైన బంధువులతో, రకరకాలుగా మనుషులతో అనేక బాధ పెట్టిందో అపవాది, వాడిని శీఘ్రముగా తొక్కాలి. ఇది కడవరి సంఘానికి దేవుడిస్తున్నటువంటి సామర్థ్యము. హల్లెలూయా. మరి ఇప్పుడు కడవరి సంఘము చేయవలసిన ప్రార్థన ఏంటంటే, శత్రువులందరూ మా పాదాల కిందికి రావాలా. మరి కొన్ని కష్టాలు దేవుడు పంపిస్తాడు. ఎందుకు? ఎందుకు? వాడి మీద కోపం రావడానికి, సైతానుడి మీద. హల్లెలూయా. వాడి మీద కోపం వచ్చి వాడిని ఏం చేయాలంట? నువ్వు తొక్కాలంట. నీకు వ్యాధి వచ్చిందనుకో, సర్లే ఏదో తప్పు చేశాను వచ్చింది అని ఉంచుకోవడం కాదు, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వారి మీద వద్ద నుండి పారిపోవును. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కడవరి సంఘం వాడిని ఎదిరించదు. ఏం చేస్తుందంట? కింద పడేసి శీఘ్రముగా తొక్కుతుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము వ్యాధికి, లేమికి, బాధకి, కష్టానికి, యాక్సిడెంట్ కి భయపడకుండా ఉంటుందో, అప్పుడు గవర్నమెంట్ లో అసెంబ్లీ వాళ్ళందరూ మొదటిసారి లేచి యేసయ్యకు వందనం చేస్తారు. ఇలాగా హల్లెలూయా. వైద్యులందరూ కూడా యేసయ్యకు వందనం చేస్తారు. ప్రపంచంలో న్యాయాధిపతులు, అవునా, సమస్త నాయకులు, సైంటిస్టులు అందరూ కూడా మేము ఇదొక కలగా అనుకొని వాగ్దానములు ఇచ్చింది సంఘము నెరవేర్చింది. అంటే ఈ లోకములో ప్రతి చీకటిని పాలదోలే సామర్థ్యము రాజకీయానికి ఇవ్వలేదు, వైద్యులకు ఇవ్వలేదు, దేనికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. అవునా? మరి జబూలూను, నఫ్తాలి దేశంలో అనేకులు గొప్ప వెలుగును చూశారంట. వెలుగును చూడటం వేరు, ఆ వెలుగును అనుభవించడం వేరు. కానీ శిష్యులతో ఏమంటాడు? వీరు లోకమునకు వెలుగు. అంటే చీకటిని నాశనము చేయగల సామర్థ్యాన్ని ఇచ్చేవాళ్ళుగా సంఘము అవ్వాలని దేవుడి కోరిక. అంటే వాడిని శీఘ్రముగా తొక్కాలి. ఇది క్రీస్తు యొక్క సంపూర్ణత. ఈ సంపూర్ణత సంఘము కూడా నింపబడాలి ఈ సంపూర్ణతతో. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రార్థన మొదలైంది, ఎందుకంటే నీవు ప్రార్థించిన దాని గురించి నీకు విశ్వాసము రాదు, నీకు బోధింపని దాని గురించి నీకు విశ్వాసము రాదు. యూ కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఫర్ వాట్ యూ డోంట్ నో. అందుకే అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక, ఎవరు అన్యులు కాదు, నా ప్రజలు. ఇప్పుడు బాధపెడుతున్నవాడు నీ పాదాల కింద ఉండవలసిన వాడు. కాబట్టి ఎంతమంది ఈ రోజు నుంచి మా సంఘములో, నా కుటుంబంలో, నా జీవితంలో శత్రువులందరూ నా పాదాల కిందకి రావాలని ప్రార్థిస్తారు? అందరం చేస్తామండి. ఎప్పుడైతే ఇది నెరవేరుతుందో దేవుడు అప్పుడు త్వరగా వచ్చేస్తాడు. హల్లెలూయా. ఇది నెరవేరకుండా త్వరగా రానాయనా, త్వరగా రానాయనా అంటే తండ్రి విడిచిపెట్టాడు. ఎందుకంటే దావీదు భక్తుడు ప్రవచించాడు, యేసయ్య కూడా అక్కడ చెప్పాడు, నీ శత్రువులందరూ నీ పాదపీఠ మగ వరకు నీవు నా కుడి పార్శ్వమున. ఇప్పుడు యేసయ్య శత్రువులు ఎవరు? సంఘము యొక్క శత్రువులు. మనం చూస్తే ఇంకా సంఘములో అనేక వ్యాధులు సంఘాలను పీడిస్తున్నాయి, అనేక లేమి, దరిద్రాలు, కష్టాలు పీడిస్తున్నాయి. మనల్ని ఒక మతముగా చూస్తున్నారు. అవునా? కొంతమంది ఏమో ఫారెన్ దేవుడిగా చూస్తున్నారు, కొంతమంది తక్కువ కులముల మతముగా చూస్తున్నారు. కానీ దేవుడు సమస్త సంపూర్ణత సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్య శిలువ మీద చేసింది సంఘము లోకానికి చూపించాలని. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం చూసి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. 7 నుంచి 14 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అంటే ప్రతి ఒక్కరిలో ఈ సామర్థ్యం ఉంది. హల్లెలూయా. క్రీస్తు ప్రతి ఒక్కరికి సైతానుని తొక్కి, శత్రువులందరినీ తొక్కే సామర్థ్యత ప్రతి విశ్వాసికి యేసు ప్రభువారు ఇచ్చారు. చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చాలా హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, మనకి దేవుడు ఈవులు ఇచ్చాడు అని చెప్పండి. ఇక్కడ ఉన్న వారిలో ఎవరు వట్టి వారు కాదు. సైతానుడు నీలో ఉన్న వరాల్ని బయటికి తీయకుండా నిన్ను చూపించే దరిద్రము, కష్టము, వ్యాధిలో పెట్టి ఒక భ్రమలో పెడుతున్నాడు వాడు. అందుకే నీతిమంతులు ఎలా జీవించాలా? విశ్వాసములముగా జీవించాలి. హల్లెలూయా. విశ్వాసములముగా జీవించాలి.
ప్రతి ఒక్కళ్ళకి వరం. అందుకే ఆయన మనందరి కోసం మరణించి పాతాళానికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి మనందరికీ వరాలు ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ వరాలు వాడుకుంటూ సైతానుడిని మనము తొక్కాలని. కేవలం వరాలు వాడుకోవడమే కాదు. చదవం. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే. ఆగండి, దిగినవాడు ముందు సమస్తాన్ని నింపాలంట. అవునా? అయితే ముందు దేన్ని నింపాలా? సంఘాన్ని నింపాలా. హల్లెలూయా. సంఘము తర్వాత ఎవరిని నింపాలా? లోకాన్ని నింపాలా. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. హల్లెలూయా. అంటే శత్రువులందరినీ యేసయ్య జయించాడు. తర్వాత ఎవరు జయించాలా? సంఘము జయించాలా. ఆ తర్వాత సంఘాన్ని చూసి కాలేజీల్లో ఎడ్యుకేషన్ వాళ్ళందరూ కూడా మొదటి గ్రంథంగా బైబిల్ పెట్టాలా. హల్లెలూయా. ఇది ఎంత చదువుకున్నా మనం ఈ బాధల నుండి వేడు పడలేము. కానీ ఇప్పుడు బైబిల్ పెడితే నేరం చట్టరీత్యా. ప్రపంచంలో ఎక్కడా కూడా బైబిల్ ఉండకూడదు. అమెరికా దేశంలో కూడా బైబిల్ తీసేశారు. ఎందుకు? అదొక మత గ్రంథం, అందులో ఏముంది అని. చదువుకుంటే పైకి వస్తావు, డాక్టర్ అయితే పైకి వస్తావు, ఇంజనీర్ అయితే పైకి వస్తావు, బైబిల్లో ఏముంది? నా దగ్గర నేను గడిచిన 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ బ్యూరో పెట్టా. సార్ ఇంత పెద్దది, మేము పెళ్లికి బయటకు వెళ్ళడం మీరు పెట్టుకుంటే పెట్టా. పెట్టిన తర్వాత ఎన్ని వచ్చాయంటే ఒక 2-3 వేలు వచ్చాయి అన్నా. ఒకసారి పట్టరమ్మని చెప్పా. ఎవరు కావాలి అని అర్హత చూసినప్పుడు అందరూ ఇంజనీరు, డాక్టరు రకరకాలు పెట్టారు, కానీ ఒక్కళ్ళు కూడా పాస్టర్ని పెట్ట. నా పరుగు పోయింది అనుకోండి. ఒక్కళ్ళు కూడా పాస్టర్ని పెట్టలే. నాకు పాస్టర్ కావాలని ఒక్కళ్ళు పెట్టలే. ఇంజనీరో, ఇంత జీతమో, హైట్ ఎంత, నేను హైట్ కాబట్టి నాకు ఇంత హైట్, ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత. కానీ నాకు ఎంత కోపం వచ్చేసిందంటే ఎంత కోపం వచ్చేసింది. ఇంకొక ఆమె ఏమో, ఒకసారి నేను 2008లో నా మినిస్ట్రీ ఆస్వాదించినప్పుడు ఒక ఆమె వచ్చి, అయ్యా పెద్దోడేమో ఇంజనీరు, చిన్నమ్మాయి డాక్టర్ చదువుకుంది, ఈ ఆఖరోడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడండి, ఆడు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నాడు, రకరకాల గొడవలు చేస్తున్నాడు, ఇడిపించలేకపోతున్నాను, ఈ నేను చేయాలి అర్థం కావట్లేదు, దయచేసి మీ సేవలో పెట్టేసుకోరు అంది. అంటే అంత పనికి మాలోనే సేవలో పెట్టుకోవాలంటే సేవ అంత పనికి మాలిందా? అంటే నేను అంత పనికి మాలినా? ఆ ఉద్దేశం చూడండి ఎలా ఉందో. దీన్ని తిరిగి రాయాలి భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో అనే పట్టుదలతో నేనున్నాను. ఇప్పుడు మీరు శత్రువులందరూ పాదాల కిందకు వస్తే మొట్టమొదట దీనికి గొప్ప నాయకులు యేసయ్యకు శిరస వహిస్తారు. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు పట్టుదల ప్రార్థిస్తారు శత్రువులంతా పాదాల కిందకి రావాలని? శత్రువులను అనుభవిస్తున్నావు కరెక్టే. శత్రువులు నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నావు, తంతున్నావు, పోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. కానీ దేవుడు సంఘమును తన సంపూర్ణతతో నింపాలని ఆయన ముందు కింద భాగాలకి వెళ్ళాడంట. అందుకే ఈవులను మొదట సంఘానికి చదవం. మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియో అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఆగండి, ఈ జ్ఞానములో ఏకత్వము పొంది ఏమవ్వాలంట? సంపూర్ణులు అవ్వాలంట. అంటే శత్రువులందరూ బదులు కిందకి రావాలని ఏకజ్ఞానము సంఘాలన్నిటికీ కలిపి ఉండాలంట. హల్లెలూయా. చదవం. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఆగండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అంటే సిలువ మీద శత్రువులను అందరినీ జయించడా లేదా? అదే సంపూర్ణత ప్రతి ఒక్కరిలో ఉందంట. ప్రతి సంఘానికి దేవుడిచ్చాడు, ప్రతి సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇలా కనుక కొన్ని సంఘాలు శత్రువులు పదల కింద తీసుకొచ్చాయనుకోండి, వాళ్ళని చూసి మిగిలిన సంఘాలు ప్రార్థించి శత్రువులు తీసుకొస్తారు. అప్పుడు భారతదేశం అంతా, ప్రపంచం అంతా యేసు మాకు కావాలి అని కోరుకుంటారు సంఘాన్ని చూసి. హల్లెలూయా. దేవుడు ఒక నిమిషంలో మార్చేయగలడు ప్రపంచాన్ని. అవునా? సూర్యుడిలో కనపడి నేనే దేవుణ్ణి, టెంపరేచర్ పెంచేస్తా నమ్మకపోతే అండి ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్ముతారు. కానీ సంఘము యొక్క సంపూర్ణత, ఆయన సంపూర్ణత సంఘము ద్వారా చూసి సంఘము ద్వారా లోకాన్ని నెగ్గాలని ఆయన అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, దేవుడు నీ కోసమే వెయిటింగ్ అని చెప్పండి. చెప్పండి అందరూ మీ పక్కన వాళ్ళతో. నీవు సైతానుండి శీఘ్రంగా తొక్కే వరకు ఆయన కుర్చీ కొదించినాడు. తర్వాత అనేక సంఘాలు తెలుసుకోవాలి. ఈ సంపూర్ణత నీకు పొందే వరకు ఆయన కుర్చీ కదలడు. చదువు. సంపూర్ణ మగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును
పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను. ఆగండి, ఈ సంపూర్ణత నెరవేరాలని ఆ పిలుపు కొరకు పిలిచాడంట కొందరిని. ఎలాగా చదవమ్మా? అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అంటే ఈ 5 కలిపి దేనికోసం పని చేయాలా? ఒకటే పని. నీ సంఘం వేరు, నా సంఘం వేరు, నీది వేరు, నాది వేరు, నా పరిచయం, నీ వరాలు వేరు, నా వరాలు వేరు. కానీ సచివులందరినీ పాదాల కిందకి తొక్కాలి అనే క్రీస్తు సంపూర్ణత సంఘానికి చేరడానికి ఈ 5 5-fold మినిస్ట్రీల్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ దర్శనం నీకు లేకపోతే నీవు దాన్ని నెరవేర్చలేవు. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనము లేని చోట సైతానుడు ప్రజలను నాశనం చేస్తాడంట, సంఘాలను ఇబ్బంది పెడతాడంట. సో 5 ప్రవక్తలేంది, అపోస్తులేంది, బోధకులేంది, వీళ్ళందరూ క్రీస్తు సంపూర్ణత సంఘములో నింపబడాలని ఏక జ్ఞానము కలిసి పని చేయాల. అప్పుడు సంఘము పాదాల కిందకి సైతానుడు లోపడతాడు. అప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసయ్య దేని కొరకు నిరీక్షిస్తున్నాడు, అది నెరవేరింది కుమారుడా వెళ్ళు అని వధువు కొరకు వస్తాడు. హల్లెలూయా. అప్పుడు పరలోకంలో ఉన్న దేవత దగ్గర కూడా తప్పట్లు కొడతారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీ చెవులు ధన్యములు అని పక్కనతో చెప్పండి. ఈ మాటలు వింటున్న నీ చెవులు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థనా జీవితం మారుతుంది ఈ మాటలు విన్న తర్వాత? అందరికి మారిపోతుంది. ప్రభువా ఈ రోగం తీసేయి, కరెక్టే, ఆ రోగం పోతుంది, ఇంకో రోగం వస్తుంది, ఏం చేస్తావు? ఈ అప్పు తీర్చు, ఇంకొక అప్పు వస్తుంది, ఏం చేస్తావు? ప్రభువా వీడిని ఇబ్బంది పెడుతున్నాడు, వీడిని జరిపే, వాడు జరిపేసేది కరెక్టే, ఇంకొకటి వస్తాడు. వీళ్ళందరికీ కారకుడైన వాడిని, సైతానుణ్ణి, వాడి సమూహాన్ని శీఘ్రముగా తొక్కినప్పుడే నీకు విశ్రాంతి. ఇది క్రీస్తు యొక్క సంపూర్ణత. ఈ సంపూర్ణత నీలో నిండాలని దేవుని ప్రణాళిక. చదువు ముగించారు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత. చాలమ్మా, చాలు చాలు చాలు, అక్కడ దాకా చాలు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23 వరకు చదువుకుందాం. మరియు నాకు ఇంకా 12 నిమిషాల టైం ఉంది. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆగండి, ఆయన స్వాస్థ్యము ఎట్టిదో, మహిమైశ్వర్యము ఎట్టిదో మనం తెలుసుకోవాలని విశ్వాసుల కొరకు పౌలు భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం కొరకంట. అంటే క్రీస్తుని తెలుసుకోవడం ఒక ఎత్తు, ఆయన మహిమైశ్వర్యమును తెలుసుకోవడము ఒక ఎత్తు. చదవండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. హల్లెలూయా. అంటే ఆయన సంఘానికి అన్నిటికి ఆయన పరిమితమైన శక్తి ఇచ్చాడు. సంఘానికి ఎటువంటి శక్తి ఇచ్చాడు? అపరిమితమైన శక్తి. ఇది లోకానికి తెలుసా? తెలీదు. అది దాని లోకానికి చూపించే బాధ్యత ఎవరిది? యేసయ్యదా, తండ్రిదా, సంఘానిదా? సంఘానిది. అందుకే శిలువ ద్వారా మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చి మనలో వేసి బయటకు రాకుండా ఏం చేశాడంట? ముద్రించాడంట. హి హస్ సీల్డ్ యు విత్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. చదువు. మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుడి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. 23 వరకు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అంటే సమస్తాన్ని జయింపజేసి ఆయన్ని సంఘానికి శిరస్సుగా పెట్టాడంటే ఎందుకు? సంఘము ఈ సమస్తాన్ని జయించాలని. హల్లెలూయా. చదువు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ముందు సమస్తాన్ని ఎవరి పాదాల కింద పెట్టాడు? యేసయ్య పాదాల కింద పెట్టి, ఇప్పుడు యేసయ్యని సంఘానికి శిరస్సుగా పెట్టి, ఇప్పుడు సమస్తము ఎవరి పాదాల కిందకు ఉండాలా? సంఘం పాదాల కిందకి. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద వెలుగు అంటూ ఆశయం అంటూ ఉంటే ఒకటే ఉండాలా. ఏంటది? సంఘము. అంటే వైద్యులు పనిచేస్తున్నా, గవర్నమెంట్లు పనిచేస్తున్నా, ఏమి పనిచేస్తున్నా
దేని సహాయంతో పనిచేయాలా? సంఘము. ఆ వెలుగు అపరిమితమైన శక్తి సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. చదువు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన శిరస్సు అయ్యి ఈ శరీరానికి ఆయన సంపూర్ణతను నింపుతున్నాడంట. హల్లెలూయా. అంటే క్రీస్తుకు కలిగిన సర్వ సంపూర్ణత ఇప్పుడు ఆయన సంపూర్ణతను దేనిలో నింపుతున్నాడు? సంఘముతో నింపుతున్నాడు. అందుకనే ఈ నింపుట టైం 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇప్పుడు కనుక ఈ నింపుతున్నాడు, ఇలా నింపితే కానీ రాడనే జ్ఞానం లేకపోతే ఇంకొక 5000 అయినా మరణాత నడుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ సంపూర్ణత నింపాలి ప్రభువా, శత్రువు పాదాల కిందకి రావాలని జ్ఞానం వచ్చిందా? ఈ రోజు నుంచి అప్పవాదు అనుకుంటాడు పైన నా పని అయిపోయింది అని. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన జీవితం మారిపోతుంది. ఇప్పుడు దాకా వాడు ఇక్కడ ఉన్నవాడు సంఘం పాదాల కిందకి రావాలా? అప్పుడు సంఘం యొక్క సంపూర్ణతను చూసి యేసయ్యకు మహిమ కలగాల. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు మారణాత జరగాలంటే నీవు శత్రువులందరూ సంఘం పదాల కిందకి రావాలని ప్రార్థన చేయడం కంపల్సరీయా, ఆప్షనల్లా? కంపల్సరీ. లేకపోతే గాని రాడు. మారణాత ఎంత కంపల్సరీయో ఇది కూడా అంతే కంపల్సరీ. హల్లెలూయా. ఆఖరి వచనం చూసి ముగించుకుందాం. ఎఫెసీలు 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఏంటంటే ఆయన ప్రేమను తెలుసుకోవడానికి మనకి శక్తి ఉండాలంట. హల్లెలూయా. టు నో హిస్ లవ్ యు నీడ్ టు బి ఎంపవర్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టు అండర్స్టాండ్ హిస్ లవ్. ఆయన ప్రేమను తెలుసుకోవడానికి మనకి శక్తి కావాలంట. అందుకే దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. చదువు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఆగండి. ఈ శక్తి ఆయనకే ఉన్నా మనలో కూడా పనిచేస్తుందా? మనలో పనిచేస్తుంది. పక్కనతో చెప్పండి, క్రీస్తు శక్తి మనలో బాగా పనిచేస్తుంది అని చెప్పండి. మనలో కార్యసాధకపోతుందండి. ఇట్ విల్ బి ఎఫిషియంట్. అంటే ఆయన పాదాల కిందకు తొక్కాడు, ఇప్పుడు మన పాదాల కిందకు తొక్కొచ్చా లేదా వీళ్ళు శీఘ్రముగా? రైట్. చదువు. తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆగండి. క్రీస్తు యేసుకి డైరెక్ట్ గా కలుగుతుందా మహిమ? సంఘము ద్వారా కలుగుతుందా? సంఘము ద్వారా కలుగును గాక. కలుగును ఆగమ్మా, మీరు ఇప్పుడు దానికి ఒక స్వరం చేర్చాలి. దేవునికి సంఘము ద్వారా మహిమ అని మార్చాలి వాక్యానుసారంగా. అవునా కదా? పాడండి, ఏం కాదు. మీకు లిరిక్స్ ఏదో మీకు చేస్తాడు. మళ్ళీ ఆ ఒక్క చరణం పాడండి. కలుగునుగాక సంఘము ద్వారా క్రీస్తుకు మహిమ. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? కోడలా లేక నా సంఘమా, నీ సంఘమా? ఎవరు సంఘం అంటే? నువ్వే. ఇప్పుడు క్రీస్తుకి ఎవరి ద్వారా కలగాలి మహిమ? ఎలాగా? ఆయన తొక్కిన సైతానుణ్ణి శీఘ్రముగా పాదాల కింద మనము కూడా తొక్కినప్పుడు ఏమొస్తుందంట? అంటే వ్యాధి సంఘాలను బాధించొచ్చా? లేమి, యాక్సిడెంట్లు, కరువు, వేదన, కష్టము, ఏ శత్రువు అయినా ఈ భూలోకంలో ఎవరినైనా బాధించవచ్చు, కానీ సంఘాన్ని బాధించొచ్చా? ఇటువంటి మహిమ కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసయ్య వేచి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ వర్తమానం విన్న మీరు ఈ రోజు నుంచి ప్రార్థన మొదలు పెట్టారంటే కొన్ని నెలల్లో సైతానుడికి పాదాల కిందకు వచ్చేసాడు అనుకోండి. బైబిల్ మిషన్ పాదాల కిందకు వచ్చేస్తే అన్ని సంఘాలను చూసి అరే బైబిల్ మిషన్ వాళ్ళు పాదాల కిందకు వచ్చేసారని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తారు పోటీగా వాళ్ళ పాదాల కిందకి. అప్పుడు సంఘం పాదాల కిందకి వచ్చినప్పుడు లోకమంతా గుర్తిస్తుంది, అదిగో
ఆయన రక్షకుడే నిజమైన రక్షకుడు. ఎందుకంటే ఈ శత్రువులను ఎన్ని భూమి పుట్టిన మొదలుకొని జయింపలేని మానవుడు సంఘము చేసింది యేసు ద్వారా. ఆయన రక్షకుడని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో యేసయ్య సంఘానికి కొరకు వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అనండి మారనాథా. హల్లెలూయా. ఇప్పుడు మారనాథ ఎప్పుడు జరుగుతుందో ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైంది. రైట్ రైట్. నాకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. అవునా? ప్రార్థిస్తే ఎవరు ప్రార్థించినా సంఘాలు ఎలా ఉండాలంటే, ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉంటే సంఘం వద్దకు రావాలంట. వాళ్ళు ఏం చేయాలంట? నూనె వేసి ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడాలి. విశ్వాసం, కరెన్స్. రైట్. ఎంతమంది స్వస్థత కావాలి? నేను నా మినిస్ట్రీలో మొదట దేవుడు నాకు కనపడి నాతో 25 నిమిషాల సేపు మాట్లాడాడు. ముఖాముఖిగా ఇలా నుంచొని 93లో అడిగాను, నీవు నాకు కనపడి ఒక్కసారి, నేను ఇంజనీర్ని కదా, నీ సేవ చేస్తానని 2 సంవత్సరాలు కనపడితే 3వ సంవత్సరం మరీ దారుణంగా అడిగితే అప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చెప్పుచుండగా 6 పేజీలు రాసుకున్నాను. ఆ తర్వాత ఒక ఆకు ఇచ్చాడు నాకు, ఎండిన ఆకు ఇచ్చి దాని మీద నీళ్లు పోస్తే కల కాదు, దర్శనం కాదు, నిజంగానే ఇప్పుడు నేనంత నిజమో అది అంత నిజమో. ఆకు మీద నీరు పోస్తే అది పచ్చగా మారిపోయింది, ఎండిన ఆకు. తర్వాత చిట్లిపోయింది, దాని మీద ఒక మచ్చ ఉంది. అది చూపించి ఆ స్త్రీ శరీరాన్ని దగ్గర, ఆ స్త్రీకి క్యాన్సర్ ఉంది, నీ వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరుస్తానని చెప్పినప్పుడు ఆ స్త్రీని స్వస్థపరిచాడు. ఇప్పటికీ ఆకుని ఆధారం. తర్వాత చెప్పాడు, అది దేశముల యొక్క స్వస్థత కొరకు నిన్ను వాడుకుంటాను అని చెప్పి తర్వాత నన్ను 2004లో దాని గురించి అర్థం చెప్పాడు. ఇప్పటికీ ఆ ప్రవచనాలు కొన్ని అర్థమయ్యాయి, ఇంకా కొన్ని అర్థం కాలే. దేవుడు మరి ఇది దేవుని యొక్క సామర్థ్యము. ఈ వరాలు, ఈ సామర్థ్యము, ఈ వాక్య జ్ఞానము అసలు ఇదేంటో నాకు తెలియదు. ఇవన్నీ బయలుపరిచింది ఆ పరిశుద్ధాత్ముడే. ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలిచినప్పుడు నాకు ఇదేం తెలియదు ప్రభువా, నేను ఎలా బోధించాలా అని ఒక మాట అడిగాను. అప్పుడు చెప్పాడు, మోకరించు అన్నాడు. మోకరించాను. 2 చేతులు పెట్టి, ఈ రోజు నుంచి నీకు జ్ఞానం ఇస్తున్నాను, దాన్ని వాడుకొని నీవు సేవ చేస్తామని చెప్పాడు. ఆ రోజు నుంచి వాక్యములో మర్మాలు అర్థం అవడం మొదలయ్యాయి నాకు. హల్లెలూయా. దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. అందుకే ఈయన ఒక్కడికే ఇచ్చేవాడా? అడుగు ప్రతి వానికి తీర్చువాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం సైతానుడు పాదాల కింద కావాలని ప్రార్థన చేయాలి. ఎంతమందికి ఏ ప్రాంతంలో స్వస్థత కావాలో మీరు అక్కడ లేచి నిలబడి కుడి హస్తం పెట్టుకోండి, అద్భుతము చూద్దాము. మీ గెడలు కరిగిపోతాయి. హల్లెలూయా. మీ అద్భుతాలు చూస్తారు. మీరు మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. ఏ వ్యాధి, ఎయిడ్స్ తో బాధపడుతున్నారా, క్యాన్సర్ తో బాధపడుతున్నారా? నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మీరు మీ సంఘాలకు వెళ్ళి సాక్ష్యాలు చెప్పండి. ఈ మీటింగ్ లో, బైబిల్ మిషన్ మీటింగ్ లో ఇలా దేవుడు అద్భుతము చేశాడు అని.